హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకు ఈ పార్టీ ఇలా వ్యవహరిస్తోంది అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆ దాడి జరిగిన నెక్స్ట్ మినిట్ నుంచే ఒక వికృత వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇది డ్రామా అని చెప్తూ వచ్చింది. అసలు దాడి జరిగిందా, ఎవరు వేశారు, ఏంటి, ఏం జరిగింది, కనీసం సమాచారం కూడా బయటికి రావడానికంటే ముందే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి నటన మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కత్తితో దాడి చేయించుకున్నారు, ఇప్పుడు రాయితో దాడి చేయించుకున్నారు అంటూ ఒక ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చేసింది. నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ గారు కూడా ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, తాడేపల్లి నుంచి వచ్చిందా, ఇంకెక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రాసలతో, పద్యాలతో సెటైర్లు వేస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన. ఇది జుగుప్స కలిగించేలా ఉంది ఆ పార్టీ వ్యవహరించిన తీరు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తనపై దాన్ని దాడి చేసుకుంటే దానికి సంబంధించిన వివరాలు వచ్చిన తర్వాత, అదేంటో తెలుసుకున్న తర్వాత, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తెలిసిన తర్వాత ప్రపంచానికి చెప్తే బాగుండేది. ఇదిగో ఈ కారణాలతో జగన్మోహన్ రెడ్డి ఇలా చేయించుకున్నారు, ఇదిగో రాయి వేసిన వ్యక్తి వీడు జగన్మోహన్ రెడ్డి చెప్తేనే రాయేశారు, జగన్మోహన్ రెడ్డి మనుషులు చెప్తేనే రాయేశారు, ఇలాంటిది ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమీ లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన సందర్భంలో స్పందించే తీరు ఇదేనా? నారా లోకేష్ గారి ట్వీట్ ఆశ్చర్యపరిచింది. నిజంగా ఏ రకమైన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నవాళ్ళు ఈ తరహా వ్యవహార శైలితో ఉంటారు అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ ముఖ్యమంత్రిపై దాడి జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ఇలా స్పందించి ఉండకూడదు. ఈవెన్ జనసేన పార్టీకి సంబంధించిన నాగబాబు గారి ట్వీట్ కూడా ఆశ్చర్యపరిచింది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు అంటూ ట్వీట్ చేశారు. నేను ఈ ప్రస్తావన అంతా ఎందుకు తీసుకొస్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ వేరు, నారా లోకేష్ వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరా? చంద్రబాబు నాయుడు గారేమో ఈ దాడిని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎలక్షన్ కమిషన్ దీని మీద విచారణ చేయాలని కోరారు. ఎప్పుడు కోరారు? తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్, మిగతా వాళ్ళంతా చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేస్తూ డ్రామాగా చెప్తూ వస్తున్న గంటన్నర 2 గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ దీన్ని డ్రామాగా ప్రజలకు చెప్పే ప్రయత్నం, డ్రామాగా అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్న సందర్భంలో రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. నరేంద్ర మోడీ ఏమని ట్వీట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలనే విషయాన్ని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. సో నరేంద్ర మోడీ ట్వీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఇది నేరుగా జగన్మోహన్ రెడ్డి చేయించారని కంక్లూజన్కి వచ్చేసి ఒక విచారణ చేసేసి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి ఆయన పైన విమర్శలు చేస్తున్నారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్ వేరు, నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ వేరు. నారా లోకేష్ గారు డ్రామా అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపించాలనుకుంటారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇంకా ఈ రోజుకి ఇప్పటికి కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇంకా ఈ దాడిని వికృతంగా వాడే ప్రయత్నం చేస్తుంది, ఈ దాడిపైన విమర్శలే చేస్తుంది, ఈ దాడి వైసీపీ చేయించిన దాడిగా చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దాడి అంశంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా స్పందిస్తున్నారు, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మరో రకంగా స్పందిస్తుంది. నాగబాబు గారు కూడా నిన్న తెలుగుదేశం పార్టీ లైన్లోనే స్పందించి ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఆయన వెనక్కి తీసుకున్నట్టున్నారు, బహుశా ట్వీట్ని డిలీట్ చేసినట్టున్నారు. ఈరోజు ఆయన మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలి అంటే కొంత మెచ్యూర్ ట్వీట్ ఈరోజు ఆయన చేశారు. సో ప్రధానమంత్రి మోడీ స్పందించారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు స్పందిస్తున్నారు. బట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఈ స్థాయిలో ఆయన డ్రామా చేస్తున్నారు అనే ప్రయత్నం చేస్తుంది? ఇటువంటి ప్రయత్నం, ఇటువంటి ట్వీట్స్, ఇటువంటి ప్రచారం చేయడం ద్వారా తమని తాము మరింత తగ్గించుకుంటున్నారు, తమ వ్యక్తిత్వాన్ని మరింత తగ్గించుకుంటున్నారు. ఓ మనిషి గొప్పతనం, ఓ మనిషి హుందాతనం, ఓ మనిషి ఎంత కైండ్ హార్టెడ్, ఓ మనిషి ఏ రకమైన వాడు అనేది తెలిసేది తమ శత్రువు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే విధానాన్ని బట్టి. తమ ప్రత్యర్థి, శత్రువు కూడా కాదు, ప్రత్యర్థులుగా చూడాలి రాజకీయ పార్టీ, తమ ప్రత్యర్థి పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ రకంగా స్పందించి ఉండాల్సింది కాదు. ఈ రకంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తే అదేంటో ఆ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఒక 24 గంటల తర్వాత, 48 గంటల తర్వాత ఈ కారణాలతో జగన్మోహన్ రెడ్డి చేశారనే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మాట్లాడితే వేరే. నెక్స్ట్ మినిట్ నుంచే ఈ రకమైన వికృత దాడులు చేయడం, పార్టీ ఓ రకంగా, నారా లోకేష్ గారు ఓ రకంగా, చంద్రబాబు నాయుడు గారు ఇంకో రకంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీని ప్రజల్లో మరింత పలచన చేస్తోంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇప్పటికీ రాత్రి నుంచి ఏ రకమైన దాడి మొదలుపెట్టిందో అదే తరహా దాడిని కంటిన్యూ చేస్తుంది. ఇది ఆ పార్టీకి ఖచ్చితంగా మంచిది చేసేదిగా చూడలేదు.